హాయ్ గాయ్స్, వెల్కమ్ టు దివ్యాలాది వ్లాగ్స్. నేను మీ దివ్యాలాది. ప్రజెంట్ మనం ఉదయపూర్లో ఉన్నాం. ఈ ఉదయపూర్ని లేక్స్ ఆఫ్ సిటీ, వెనిస్ సిటీ అని కూడా పిలుస్తారు. ఈ ఉదయపూర్లో లేక్ సైడ్ రెస్టారెంట్లో లంచ్ చేయాలని నాకు అనిపించింది. అందుకే మేము ఏంటంటే ఉదయపూర్లో ఉన్న జగత్ నివాస్ ప్యాలెస్ రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. Now we are going to Jagat Niwas Palace. జగత్ నివాస్ ప్యాలెస్ అంటే ఇది ఒక హోటల్. ఇందులో మనం ఏంటంటే రెస్టారెంట్కి అయితే వెళ్తున్నాం. రెస్టారెంట్ అనేది సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది. దీని ప్రత్యేకత ఏంటంటే మనం లేక్ సైడ్ ఏంటంటే వ్యూ అనేది ఉంటుంది. రెస్టారెంట్లో కూర్చొని ఆ వ్యూ అనేది ఎంజాయ్ చేయొచ్చు అని మేమైతే ప్లాన్ చేసి ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఉదయ్పూర్లో లేక్ సైడ్ రెస్టారెంట్స్ అంటే జగత్ నివాస్ ప్యాలెసే కాకుండా చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి. మేము ఈ ప్లేస్కే ఎందుకు వచ్చామంటే ఉదయ్పూర్లో బెస్ట్ లేక్ సైడ్ రెస్టారెంట్స్ అని గూగుల్ చేస్తే మాకైతే జగత్ నివాస్ ప్యాలెసే ఫస్ట్ కనిపించింది. రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి. అందుకే మేము ఈ రెస్టారెంట్కి వచ్చాము. చూడండి, ఇక్కడ విండో నుండి లొకేషన్ అయితే ఎంత బాగుందో. మాకైతే విండో పక్కకే టేబుల్ అనేది దొరికింది. టేబుల్ ఒకవేళ మనకి విండో దగ్గర దొరకకపోతే మనం ముందుగానే రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్లేసెస్ ఆల్రెడీ రిజర్వ్ అయిపోయాయి. మాకు విండో పక్కకే ఏంటంటే కొంచెం అయితే దొరికింది కాబట్టి మేము హ్యాపీగా ఫీల్ అయ్యాం. వెళ్ళగానే టైం వేస్ట్ చేయకుండా మెనూ కార్డ్లో వెజ్ ప్లేటర్ అండ్ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ పెట్టాము. సో ఇక్కడ ఫుడ్ అయితే చాలా కాస్ట్లీగా ఉంది. సో మనకేంటంటే ఫుడ్ రెడీ చేయడానికి కూడా వీళ్ళు 20 మినిట్స్ వరకు టైం తీసుకుంటారు. మేము వెయిట్ చేసి ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాం. ఫైనల్గా అయితే వెజ్ ప్లేటర్ అయితే వచ్చేసింది. వెజ్ ప్లేటర్లో మనకేంటంటే ఇలాంటి డిషెస్ అయితే ఉన్నాయి, కొంచెం డిఫరెంట్గా కనిపించాయి. సో తర్వాత మాకేంటంటే వెజ్ ఫ్రైడ్ రైస్ కూడా వచ్చింది. మన సౌత్ ఇండియన్ ఫుడ్కి రాజస్థానీ ఫుడ్కి చాలా డిఫరెన్స్ అనేది అయితే ఉంటుంది. మనం ఏంటంటే స్పైసెస్ ఎక్కువ తింటాం, వీళ్ళు చాలా స్పైసెస్ తక్కువ తింటారు. మనం ఎక్కడికి వెళ్ళినా కానీ స్పైసెస్ తక్కువగానే ఉంటాయి. మనం ఏ ప్లేస్కి వెళ్తే ఆ ప్లేస్ ఫుడ్ తినడం బెస్ట్. నెక్స్ట్ టైం మీరు రాజస్థాన్కి వెళ్తే రాజస్థాన్లో ఏ ఫేమస్ అవి మాత్రమే ఆర్డర్ చేయండి. ఒకవేళ మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.